ఈ హ్యాంగింగ్స్ మామూలుగా బోటెక్లు అయితే ఎక్కువ కుడుతూ ఉంటారండి. అది ఎలా కుట్టాలని మనం చాలామంది అనుకుంటూ ఉంటాము. ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్లాత్ని అంతా సమానంగా ఎక్కడ హెచ్చుతగ్గులు లేకుండా ఎలా కట్ చేసేసుకోవాలి. అంతా సమానంగా కట్ చేసుకున్న తర్వాత మనకు 5 ఇంచులు పొడవు 5 ఇంచులు వెడల్పు కావాలి. లేదు ఇంకా చిన్న హ్యాంగింగ్స్ కావాలి అనుకుంటే 4 ఇంచులు అటు 4 ఇంచులు ఇటు 4 ఇంచులు పెట్టేసుకోవచ్చు. హ్యాంగింగ్ సైజుని బట్టి మనము ఈ కొలత అనేది తీసుకోవాలండి. ఇట్లా అంతా సమానంగా కట్ చేసేసుకొని ఇలా మొత్తం కట్ చేసుకొని మనం 2 పీసులుగా ఇలా పెట్టేసుకోవాలి. ఇది మనకు అంతా సమానంగా ఉంటుంది. ఈ హ్యాంగింగ్ సరిగా కనపడలేదని వేరే హ్యాంగింగ్ వేసుకుందామండి. గోల్డ్ కలర్ వేసుకుందాము. దానికి సెట్ కాలేదు. చూడండి, దీన్ని ఇలా పెట్టేసి ఏ సైడ్ అయినా మనము 4 సైడ్లు ఏ సైడ్ అయినా మనం పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఒక కుట్టు ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఇలా మర్చుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో ఎలా వస్తుంది ఇలా మర్చేసుకొని మనం ఎక్కడైతే రఫ్ చేసుకున్నామో అక్కడి నుంచి అంతా సమానంగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఎక్కడ జారకుండా కుట్టు అనేది వేసుకోవాలండి. వేసేసుకొని మనం ఈ లాస్ట్కి కుట్టు అనేది వేసుకోకూడదు. ఇలా మనము కొంచెం వదిలేసి ఇలా రఫ్ చేసేసుకోవాలి. చేసుకొని ఆ సైడ్ అలాగే వదిలేసి ఈ సైడ్ నుంచి మనము పిన్ అనేది తీసేసుకొని ఈ సైడ్ నుంచి మనం ఇలా లోపల నుంచి క్లాత్ అనేది బయటికి లాగాలి. ఇలా లాగి చిన్నగా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. తీసుకొని మనము కొద్దిగా వదిలేసాం కదా లాస్ట్లో కుట్టి వేసేది, ఆ క్లాతు ప్లస్ మనం ఫస్ట్ కుట్టి వేసిన క్లాత్ రెండు ఒక దగ్గరికి వస్తాయండి. ఇలా వచ్చినప్పుడు మనము దీనిపైన ఇలా కుట్టు అనేది రెండింటిని కలిపి కుట్టి వేసుకోవాలి. వేసేసుకొని ఇలా కొద్దిగా కట్ చేసేసుకున్నామంటే ఇప్పుడు మనం ఈ థ్రెడ్ అనేది లాగామంటే మనకు హ్యాంగింగ్ అనేది తయారైపోతుంది. చూడండి, బోటెక్లో ఎలా వేస్తారో ఎలా తయారు చేస్తారో హ్యాంగింగ్ అనేది వచ్చేసింది. ఇలా మనం చేసుకున్నామంటే బోటెక్ స్టైల్లో మనము హ్యాంగింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇలా ఫస్ట్ కుట్టేసుకొని మధ్యలోకి ఇలా మడిచేసి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. కుట్టు వేసేసుకొని ఈ లాస్ట్లో మనము రఫ్ చేసి కొద్దిగా వదిలేసుకోవాలి. ఇప్పుడు పిండితో దాన్ని తగలకుండా ఈ సైడ్ నుంచి క్లాత్ అనేది బయటికి తీసుకోవాలి. చిన్నగా నిదానంగా, ఎందుకంటే మనం చిన్న క్లాత్ కొద్దిగా క్లాత్ వదులుంటాం కాబట్టి కొంచెం చిన్నగా తీసుకోవాలండి. తీసుకొని చూడండి, 2 క్లాతులు ఒక దగ్గరకు వస్తాయి. ఫస్ట్ మనం రఫ్ చేసుకున్న క్లాత్, లాస్ట్లో మనం వదిలేసిన క్లాత్ 2 ఒక దగ్గరకు వచ్చి ఇలా మనం తయారు చేసుకోవచ్చండి. ఇలాగే ఇంకో హ్యాంగింగ్ ఎలా తయారు చేయాలో కూడా చూద్దాము. దీనికి కూడా మనము 5 ఇంచులు పొడవు 5 ఇంచులు వెడల్పు అనేది తీసుకోవాలి. ఈ హ్యాంగింగ్స్ కూడా అంతేనండి. చిన్నది కావాలంటే తక్కువే మనము తీసుకోవచ్చు. ఎందుకంటే మనం సమానంగా తీసుకోవాలండి. అప్పుడే మనకు హ్యాంగింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. దీన్ని కూడా అలాగే కట్ చేసేసుకోవాలి. దీన్ని కూడా నేను 5 ఇంచులే పెట్టాను.
మీకు చిన్నవి కావాలంటే 4 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా చిన్నవి కావాలంటే ఇంకా చిన్నదైనా పెట్టుకోవచ్చండి. దీన్ని మనము ఇట్లా సమానంగా మధ్యలోకి మడిచేసి మధ్యలో ఇలా హ్యాంగింగ్ పెట్టేసి ఫస్ట్ కుట్టుకోవాలి. ఒక కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత దీన్ని మధ్యలోకి ఇలా మడిచి దాన్ని కూడా మధ్యలోకి ఇలా మడుచుకోవాలి. ఇది బాగా వచ్చిన వాళ్ళైతే ఒకేసారి కుట్టంతా వేసుకోకుండా వేసేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకునే వారి కోసం ఇలా చూపిస్తున్నాను. మళ్ళీ ఇంకొక మడత మడిచి ఇప్పుడు మళ్ళీ మనము ఎక్కడైతే మనం కుట్లు అనేది వేసుకున్నామో అక్కడి నుంచి ఇలా కిందికి ఇలా కుట్టేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా అంతా కట్ చేసి ఇలా ఓపెన్ చేసేసామంటే ఇది ఒక మోడల్ హ్యాంగింగ్ తయారైపోతుంది. చాలా ఈజీ అండి. బోటెక్లో అయితే ఇలాంటి హ్యాంగింగ్సే తొందరగా కుట్టేస్తూ ఉంటారు. చూడండి, ఈడ ఒక కుట్టు వేసేసి ఇదైతే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, కొత్తగా నేర్చుకునే వారి కోసమే. ఈ హ్యాంగింగ్ ఎలా కుట్టాలి అనుకుంటారు. ఇంకొక కుట్టు మధ్యలో వేసేసి ఊరికి కొద్దిగా రఫ్ చేసుకుంటే చాలండి. దీన్ని కింద నుంచి కానీ ఇలా మనం కుట్టిన దగ్గర నుంచి కానీ కుట్టుకొని రఫ్ చేసేసుకొని ఇలా కుట్టు అనేది వేసేసుకున్నామంటే నీట్గా తొందరగా అయిపోతుంది. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూడండి, ఇవైతే ఎక్కువ బోటెక్ స్టైలేనండి. ఇవి ఇలాంటివే వాళ్ళు ఎక్కువ పెడుతూ ఉంటారు. మీకు నచ్చినట్లయితే ఇలా హ్యాంగింగ్స్ అనేది కుట్టుకోండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.